హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే ఇప్పుడు సాయి గేమింగ్ ఎఫ్ఎఫ్లో గేమ్ అయితే ఆడుతున్నాం. ఫ్రీ ఫైర్లో మనతో లోన్ ఆఫ్ ట్రై చేసినాం. మనం తీసుకున్న గన్ ఏదో తెలుసుగా ఫస్ట్ అలా మనతో నొక్కేసాం డిసెట్టిగల్. మనకి ఇప్పుడే చెప్తున్నాం ఒక ముందు మాట, ఇది నో ఎడిటింగ్ ఛాలెంజ్ అంతే. అందరికీ నమస్కారం చెప్తున్నా గాయస్. ఇది నో ఎడిటింగ్ గాయస్, నో ఎడిటింగ్. మనం వీడియో తీసి మాటలు ఒక్కటి పెడుతున్నాం అంతేగాని ఇంకా నో ఎడిటింగ్ అవుతుంది. వెళ్ళిపోదాం బాలని గాయ. ఫుట్ వస్తుంది. వచ్చిన మామ వచ్చింది. గ్లోవల్ స్పైర్ వేసినాం, గ్లోవల్ వేసినాం, వేసేసినాం. మళ్ళీ దాని తర్వాత హెల్త్ వేసుకుంటూ మళ్ళీ వచ్చినాడు. అందుకే మనం ఇంకో గ్లోవల్ వేసేసినాం. వాడు మళ్ళీ వచ్చినాం, గ్లోవల్ వేసినాం. అయితే మనకి హెల్త్ అయితే పెరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాడు, స్పైర్ వేసేసినాం, డ్యామేజ్ చేసినాం, చంపేసినాం. నీకు ఇంకొక వ్యక్తిని పరిచయం చేయలే. ఇక మనకు ఇంకో మంచిగా వేరే చేసిన మాట్లాడుతుంటావు. నో ఎడిటింగ్, మళ్ళీ నో ఎడిటింగ్ కూడా ఇంకో వ్యక్తిని పరిచయం చేసిన. వాని పేరు ఏం తెలుసా? అల్లిబిత్తిరి. వాని పేరు అల్లిబిత్తిరి. వన్ నిక్ నేమ్ కానీ ఇంకొక పేరు, వాని పేరు రియల్ పేరు నీకు వీడియో పెడతా. మా హెడ్ కొట్టాలి కదా, మనం హెడ్ కొట్టాలి. హెడ్ కొట్టేసినాం, వెళ్ళేసేద్దాం. బాయ్ బాయ్, సీ యూ టాటా. నేను బయటకు వచ్చి అనుకున్నా వాని పేరు అల్లిపోతాను చెప్పినాను. ఇప్పుడు మాట్లాడతాడు గుద్దులో. మామ నేను మాట్లాడతా చూడు మామ అంటాడు. హలో గేస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గేస్. నేను మా మామ అంటే ఎవరు తెలుసు కదా. మా మామ పేరు సాయినాథ్, నా పేరు అల్లిబిత్తిరి. ఏంద్రా నువ్వు అట్లా చెప్పుకుంటున్నావు? నీ పేరు కొంచెం మంచిగా చెప్పుకోరా. నా ఇష్టం, నేను నా ఛానల్ కాబట్టి నేను నీ పేరు అట్లా చెప్పినా కానీ నా ఇష్టం మామ, నువ్వు ఇప్పుడు చెప్పను ఇంకే. గైస్ ఏదైతే నా అల్లుడు, అంటే అల్లుడు కాదు కానీ దోస్తు, ఇట్లా ఇంటి పక్కన ఉంటాడు కానీ గేమ్ ఆడుతుంటాడు అని నాయంత కాకుండా నాకేం వస్తుంది కానీ మనం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా. హెడ్ కొట్టేసినాం. మామ హెడ్ షాట్ కొట్టేసినాం. నీకు షార్ట్ అవుతున్నా ఏం రాదుగా. వాడు చూడండి, నాకు హెడ్లు రావు అంట. అంటే నేను ఫస్ట్ టైం ఇప్పుడు కొన్నా కానీ, అంటే వీడియోలో ఫస్ట్ టైం కొన్నా కానీ మా సోడు మనకి పిలుస్తారు అన్నం ఇట్లా రూమానికి కొంచెం హెడ్ అయితే కొన్నానికి. మామ నువ్వు కొట్టు, నేను చూపిస్తాను. నువ్వు కొడితే నువ్వు ఓడిపోయినట్టు. ఏం నోర్రా ఇద్దరు నోర్రా, అదే ఇద్దరం కొడుక. ఏం నోర్రా నీది, ఏం నోర్రా. మంచిగా గేమ్ ఆడుకుంటాడు. వానికి సున్నాలు పెట్టి కొడదాం అనుకుంటే 0-5 కొడదాం అనుకుంటే మంచిగా గబ్బిలు అయిపోయినా. నువ్వు నోరు మూసుకొని కూర్చొని. నా నోరు నా ఇష్టం, నీవే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకే నా ఇష్టం రే. నీకు దమ్ముంటే నాతో రూమ్ ఆడతావారా 1v1? నాతో ఆడతావారా 1v1 చూద్దాం. రూమ్ ఆడతావారా? ఏందిరా నువ్వు బాటుగా మొన్న వచ్చిన బచ్చాగానివి, నాతోనే రూమ్ ఆడతావారా? ఆడతారా నువ్వు? నాకు చెప్పు ఇంకే నా ఇష్టంరా. ఆడతా ఆగు. రేపు నువ్వు స్కూల్కి పోతావు కదా, సండే చూపిస్తాను. సండే రూమ్ మ్యాచ్ ఉంటుంది గాయ్. సండే రూమ్ మ్యాచా? రే నేను ఇతను బాటుగానిలాక చిన్నపిల్లలతో ఆడాను. మినిమం మనకు ఒక కాంపిటీషన్ ఉండాలి. లోడ్ 0-5 కొట్టాలి ఎప్పుడైనా. వాడు బయటకు వస్తున్నాడు, స్పైర్ వదిలేసినాం. మనం ఇక్కడ ఆడ చిక్కగాడుకోదాం. నువ్వు గాయస్ మీరు సండే మాత్రం మర్చిపోకండి గాయస్, ఎందుకంటే సండే నేను ఓడగొడుతున్నా. వీడియో పెడతాడా చూద్దాం. ఎందుకు చెప్పున్నా, ఇది ఓడిపోతాడు కాబట్టి ఇది పెట్టాలి. లేకుంటే నేనే ఇంకొక ఛానల్ తీసి ఆ ఛానల్ నేనే పెడతా గాయస్. నువ్వు నాతో పెడతావా? ఆడ కొట్టేసిన సండే రోజు నిన్ను ఇట్లా వంట పెట్టి నేనే కొట్టేస్తాను. నేను పండగ పెట్టినా కొట్టేస్తారు. ఒకరినొకరు మళ్ళీ పెట్టి కొట్టేసా. నేను ఓడిపోతాను నాకు తెలుసురా, కానీ నేను ఒక స్క్వాడ్ని తోలుకోసా. 2v4 ఆడదామారా బచ్చాగా? 2v4 ఇప్పుడు ఎవరు లేరు కదా నా దాంట్లో, ఎవరు ఆడరు మంచిగా. తోలుకొస్తా. ఎవరు తెలుసు కదా, గ్యానివైటి బ్రో ఉన్నాడు మనకి. అంటే గ్యానివైటి బ్రో మీకు తెలుసు, గ్యానివైటి నాకు తెలుసు. అంటే గ్యానిగాడు అంటే ఎవరో తెలుసుగా, నేను తెలియదు నాకు తెలుస్తుంది. కొంచెం ఛానల్ ఉంది గైస్ గ్యానివైటి అని, దాని సబ్స్క్రైబ్ కొట్టండి. బాయ్ సండే రూమ్ మ్యాచ్లో కలుస్తాం. బాయ్ మామ, బాయ్ చెప్పు.